నేనంటే నీకు అంత ప్రేమ అందామే. చెప్పలేనంత అన్నాడతను. ఇందాక బలవంతంగా ముద్దు పెట్టుకోబోయావే, ఒకవేళ నేను ఒప్పుకుంటే ముద్దు పెట్టుకుంటావా? సీరియస్గానే చెప్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నేను రెడీ. కానీ ఒక షరతు అందామే. మరి ఆ షరతు ఏమిటంటే, మనోజ్ఞమైన రూపం, మనోహరమైన లావణ్యం, మరులు రేకెత్తించే లాస్యం, మత్తెక్కించే సొగసు సోయగం. వెరసి ఆమె ఒక ప్రబంధ నాయకి, జగదేక సౌందర్య రాశి, చూపులు మరల్చుకోవడానికి కూడా అనుమతించని పడుచు వయసు సుందరాంగి. అయితే ఆమె నిజంగా లేదు, కేవలం ఊహా సుందరి మాత్రమే. బద్రీనాథ్ ఊహల్లో తరచూ ప్రత్యక్షమై అతని హృదయాన్ని చిత్రవద చేసేలా వయ్యారాలు పోయి ఊరిస్తూ ఉడికించే ముగ్ధమోహనాంగి అమ్మాయి అంటే అలా ఉండాలని అతని ఊహ. అలాంటి ఒక అమ్మాయి ఎప్పటికైనా తనకు తారసపడాలని, ఆమె తన్నే ఇష్టపడాలని, కాదు కాదు తనని గాఢంగా ఆరాధించాలని అతని ఆశ. ఆమె పెదాలపై ఓ తీయని ముద్దు ఆర్తిగా ముద్రించాలన్న కాంక్ష, తపన. కానీ అంతలోకి నిర్వేదపు నిట్టూర్పుతో కూడిన నిరాశ, అది ఎప్పటికీ నెరవేరని దురాశేమో అన్న సంశయంతో కూడిన బాధ. కారణం తన రూపం, తన బ్యాక్గ్రౌండ్, తన వృత్తి. అతను అనాథ. శూన్యంలోకి చూస్తూ కూర్చున్న అతని ఏకాంతాన్ని భంగం చేస్తూ జేబులోంచి కన్నకఠోరంగా మోగింది సెల్ ఫోన్. ఆ శబ్దానికి ఉలిక్కిపడి పైకి లేచాడు. లేచేటప్పుడు అనాలోచితంగా గోడకి తగిలించి ఉన్న అద్దంలోకి చూశాడు. కొద్దిపాటి నల్లని రంగుతో అంతగా ఆకర్షణ లేని సర్వసాధారణమైన తన ముఖం అతన్ని వెక్కిరించింది. ఎందుకో అతనికి తన ముఖం నచ్చదు. తనది తండ్రి పోలిక అనేవారు. తల్లి అందంగా ఉండేది. ఆమె పోలికైనా తనకొచ్చుంటే బాగుండేది కదా అని ఎన్నోసార్లు అనుకున్నాడతను మనసులో. హలో అన్నాడు బటన్ నొక్కి. ఇంకా బయలుదేరలేదా? అవతల వైపు నుంచి కొంచెం రఫ్గా ఉన్న బొంగురు గొంతు. వెళ్తాను, మర్చిపోలేదు అన్నాడు బద్రీనాథ్. జాగ్రత్త, ఎవరికి అనుమానం రాకూడదు. నీకసలే నిర్లక్ష్యం ఎక్కువ అందా గొంతు. ఎక్కువ మాటలు అనవసరం. నీకు కావాల్సింది అమ్మాయి, నాకు కావాల్సింది 20,000. సాయంత్రానికి డీల్ సెటిల్ అవుతుంది. అంతకు మించి మన మధ్య మాటలు అనవసరం. వృత్తి విషయంలో ఎంతో కమిట్మెంట్తో వ్యవహరించే తన్ని ఎవరైనా వంక పెట్టాలని చూస్తే అతనికి ఒళ్ళు మండిపోతుంది. అందుకే అంత కోపంగా సమాధానమిచ్చాడు. సరే సరే, కోపానికేం తక్కువ లేదు. సాయంత్రం రాజావారి బంగ్లాలో నీకోసం నువ్వు తీసుకొచ్చే ఆ అమ్మాయి కోసం నేను రాజావారు ఎదురు చూస్తుంటాం. త్వరగా బయలుదేరు. ఈస్ట్ కోస్ట్ వచ్చేసే టైం అయింది. త్వరగా వెళ్ళు. ఫోన్ కట్ అయిపోయింది. బద్రీనాథ్ ఒక ప్రొఫెషనల్ కిడ్నాపర్. సాయంత్రం అతను కిడ్నాప్ చేయవలసింది ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు కూతుర్ని. కిటికీ దగ్గరికెళ్ళి బటన్ నైఫ్ అందుకుని ఫ్యాంటు వెనక జేబులో ఉంచుకుని బయలుదేరాడు. సాయంత్రం ఈస్ట్ కోస్ట్లో వస్తున్న భర్త కోసం పడిగాపులు పడి ఎదురు చూస్తుంది నిత్య. ఆషాఢమాసం కావడం వల్ల పెళ్ళైన నెల రోజులకే ఎడబాటికి గురి కావాల్సి వచ్చింది వాళ్ళిద్దరికీ. అందుకే అదే ఊళ్ళో ఉంటున్న అక్కగారి ఇంట్లో అడపా తడపా వాళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకునే ఏర్పాటు పెద్దలకి తెలియకుండా చేయబడింది. ఏదో క్యాంపు ఉందన్న వంకతో అతను ఈ ఊరు వచ్చి ఆమెతో గడిపిపోతుంటాడు. ఆ ఒక్కరోజు ఆమె అక్క బావగారు వేరే ఎక్కడికైనా క్యాంపు వేసుకుని వెళ్ళిపోతుంటారు. ఆ ఏర్పాటే ఇప్పుడు ఆమెకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టబోతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఆమె సింగారించుకోవడం ప్రారంభించింది. ఒళ్ళంతా నలుగు పెట్టుకుని గోరువెచ్చని నీటితో తలస్నానం చేసింది. తడి టవల్ చుట్టుకుని బెడ్రూంలోకి వచ్చి అద్దం ముందు నిలబడి ఒకసారి తన రూపాన్ని చూసుకుని మురిసిపోయింది. టవల్ కిందుగా ఎత్తుగా కనిపిస్తున్న యవనపు సంపదని ఒక్క క్షణం తేరిపారా చూసింది. అలా చూసినప్పుడల్లా మొదటి రాత్రి భర్త చేసిన కామెంట్ గుర్తొచ్చి ఆమె ముఖం సిగ్గుల మొగ్గైపోతూ ఉంటుంది. ఖర్చు తగ్గించే భార్య దొరికినందుకు ఐఎమ్ హ్యాపీ. నాకు బెడ్ ఖర్చే తప్ప తలదిండ్ల ఖర్చు లేదు. అలా అంటున్నప్పుడు తమకంగా అతను చూసిన చూపు ఆమె గుండెల్లో ఎంతటి గుబులు రేపిందో ఇప్పటికీ కొన్ని 100 సార్లు గుర్తు చేసుకుంది. రెండో రాత్రి అర్థమైపోయింది ఆమెకి, అతను గొప్ప మాటకారి అని, మాటలతో కూడా గిలిగింతలు పెట్టగల సమర్థుడని. వెళ్లే ముందు అతను గిఫ్ట్గా ఇచ్చిన బ్రాని చూసి ఎందుకండి ఇంత ఖరీదైనది అని మాట వరుస కన్నప్పుడు అతనన్న మాట, అమ్మమ్మ వృక్షో రక్షతి రక్షితః అన్న మాట నీకు తెలీదా? వట్రసుడి లేకుండా కూడా ఆ సూక్తి నిజమవుతుంది తెలుసా అని. ఆమె టవల్ నుంచి నైటీకి మారింది. బెడ్పై వాలి ఫ్యాన్ గాలి చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఆ సాయంత్రం భర్తనలా ఓడించాలని పథకం వేయసాగింది. మాటల్లో అయితేనేం, చేతల్లో అయితేనేం, సైకాలజీ క్లాసుల్లో తాను నేర్చుకున్నదంతా ఉపయోగించి అతని మీద విజయం సాధించాలని దృఢంగా నిశ్చయించుకుంది. ఈస్ట్ కోస్ట్ వచ్చే వేళకి అందంగా తయారై సర్వాలంకృత శోభితయే మగని రాక కోసం వేచి చూసే అభిసారికలా మారింది. 1000 కళ్లతో కళ్ళ నిండా కాంక్షతో, కాంక్ష మాటన దాగిన రాగాతిశయంతో అలా ఎంతసేపు ఆలోచనలో గడిపిందో. హఠాత్తుగా కాలింగ్ బెల్ మోగితే ఉలిక్కిపడి లేచింది. వచ్చింది భర్తే అయి ఉంటాడన్న నమ్మకంతో పరిగెత్తి తలుపు దగ్గరికి వెళ్ళింది. తలుపు తెరవగానే ఎదురుగా నిలబడ్డ వ్యక్తి భర్త కాదు.
ఎవరో అపరిచిత వ్యక్తి. ఆశ్చర్యంగా విస్ఫారిత నేత్రాలతో అలాగే చూస్తుండిపోయింది. అవతల వ్యక్తి కళ్ళల్లో కూడా అంతులేని ఆశ్చర్యం. భూమి మీద ఓ అరుదైన జీవిని చూసినట్లు సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నాడతను. అతను అలా చూడ్డంలో వింతేమీ లేదు. ఎందుకంటే తరచుగా అతని కళ్ళల్లో కలవరపెట్టే అందాల సుందరాంగిని పోలి ఉన్న అమ్మాయి కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఆశ్చర్యపోక ఏం చేస్తాడు? వచ్చిన పని గుర్తొచ్చి చొరవగా లోపలికి అడుగువేసి తలుపుల దగ్గరికి వేసి బోల్టు బిగించాడు. అతను చేసిన పనికి ఆమె బిత్తరపోలేదు. కెవ్వుమని అరవలేదు. అడుగు వెనక్కి వేయకుండా అలాగే నిలబడిపోయింది. ఆమె నిర్భయం చూసి అతను కూడా ఆశ్చర్యపోయాడు. జేబులోంచి బటన్ నైఫ్ తీసి పదునైన అంచుని ఆమె కంఠానికి ఆనించి ఒక చేత్తో ఆమె జబ్బని ఒడిసి పట్టుకున్నాడు. వెచ్చగా మెత్తగా ఉన్న ఆమె జబ్బని స్పృశించగానే అతని అరచేతిలోకి విద్యుత్ ప్రకంపనలు ప్రవహించాయి. వృత్తిలో భాగంగా అతను ఇదివరకు ఎన్నోసార్లు ఎంతోమంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేశాడు. వాళ్ళని కూడా ఇలాగే ఒడిసి పట్టుకున్నాడు. కానీ అప్పుడెప్పుడు ఇలాంటి చిత్రమైన అనుభూతికి అతను లోనవలేదు. ఈ అనుభవం ఎంతో కొత్తగా ఉన్నట్లనిపించింది. అరిచావా పీక తెగుద్ది, నిశ్శబ్దంగా నాతోరా అన్నాడు. గుసగుసగా ఆమె చెవిలో ఎంతో కరుకుగా చెప్దామనుకున్నాడు. కాని అతి మార్దవంగా పలికిందా మాట. అప్పుడు కూడా ఆమె అరవలేదు. విడిపించుకోవడానికి గింజుకోలేదు. కళ్ళల్లో ఎలాంటి భయమూ లేదు. పీక మీద ఆనిన కత్తివైపే కంటి చివరి నుంచి చూడసాగింది. ఆమె ధోరణి అతనికి వింతగా తోచింది. ఇది కూడా అతనికి ఎప్పుడూ ఎదురు కాని అనుభవమే. నిశ్శబ్దంగా అతనితో పాటు నడిచింది. అతను తలుపు తెరిచి బయట పార్క్ చేసి ఉంచిన కారు ముందు సీట్లోకి ఆమెను తోసి వేరే వైపు నుంచి అతను డ్రైవింగ్ సీట్లోకి చేరి కార్ని ముందుకు పోనిచ్చాడు. ఇంత సునాయాసంగా ఇంత నిశ్శబ్దంగా పని సజావుగా జరిగిపోతుందని అతను ఊహించలేదు. కారు నడుపుతూనే ఆమె వైపు ఓరగా చూశాడు. ఆమె ఎటో బయటకు చూస్తూ ఉంది. ఈమె ఖచ్చితంగా రోజూ తన ఊహల్లో కదలాడే సుందరాంగే. కానీ ఇదిలా సాధ్యం? కథల్లోనే సాధ్యమయ్యే సన్నివేశం ఇప్పుడు నిజంగా ఎలా జరిగింది? కొంపతీసి తను కలగనడం లేదు కదా అనుకున్నాడు. రివ్వున వీచే చల్లగాలికి చీర కదిలినప్పుడు కనిపించే ఆమె నడుము మడతల మీద చూపుడు వేలుతో తాకాలన్న కోరికని బలవంతంగా నిగ్రహించుకుంటూ, నీకు భయం వేయడం లేదా? నేను నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను అన్నాడు నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ. ఆమె అలవోకగా తల తిప్పి చూసింది. చిన్నగా నవ్వింది. కోటి తారలు తలుక్కుమంటే ఆకాశం గుండె జల్లుమన్నట్టయింది. మగువలెప్పుడూ మగవాన్ని చిరునవ్వులు గెలవాలని ఎక్కడో విన్న పాట గుర్తుకొచ్చింది అతనికి. ఎంత తీసుకున్నావు నన్ను కిడ్నాప్ చేయడానికి? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ నువ్వు నాకు బాగా నచ్చావు. నీ అంత అందమైన అమ్మాయిని ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే మొదటిసారి. అందుకే చెప్తున్నాను. 20,000 అన్నాడు. ఓస్, నా ధర అంతేనా? పెదవి విరిచేస్తూ అన్నది. నీ ధర నీకు తెలీదు. నిన్ను కిడ్నాప్ చేయడం ద్వారా ఎలక్షన్స్లో ఒకరి నామినేషన్ విరమించుకోబడుతుంది. మరొకరు ఏకగ్రీవంగా మంత్రి పదవికి ఎన్నికవుతారు. అంత ఖరీదైన దానివి నువ్వు. నేను తీసుకుని 20,000 నిన్ను ఇంటి నుంచి బయటపడేయడానికే అన్నాడు. చాలా అల్ప సంతోషమే అనుకుంటాను అన్నది ఓరకంట చూస్తూ. చివుక్కున తల తిప్పి చూశాడు ఆమె వైపు. కళ్ళల్లో కనబడిని చిలిపితనం. ఆ మాటలో అతనికి అభ్యంతరకరమైన ఎన్నో అర్థాలు తోచాయి. అవకాశం ఉండి చేయకుండా వదిలేస్తున్న ఎన్నో పనుల్ని ఆమె గుర్తు చేస్తున్నట్టుగా అనిపించింది అతనికి. నేను కిడ్నాప్ చేస్తున్నాను, మధ్యలో నిన్నేం చేసినా నన్ను అడిగేవాడు లేడు అన్నాడు. తానేమీ చేతకాక ఆమెని వదిలేస్తున్నట్టు ఆమె అనుకోకూడదని అతని తాపత్రయం. అతనలా అనడానికి కారణం ఉంది. వృత్తిపరంగా ఆమెను కిడ్నాప్ చేయడానికి వచ్చాడు. తీరా ఈ అమ్మాయిని చూశాక తన ఊహల్లో విహరిస్తున్న అమ్మాయిలా అనిపించడం వల్ల మనస్ఫూర్తిగా ఇప్పుడు కిడ్నాప్ చేయలేకపోతున్నాడు. చూస్తూ చూస్తూ తన చేతులతో తానే తన సొంత ఆస్తిని పరాయి వాళ్ళకి అప్పగిస్తున్నట్టు అనిపించసాగింది అతనికి. అందుకే లోపల మదన పడుతున్నాడు. ఇంకొకరి కింద పనిచేసే కిరాయి కిడ్నాపర్వి. నువ్వు నన్నేం చేయగలవు? అలా చేస్తే వాళ్ళు నిన్ను బ్రతకనియరని నీకు తెలుసు అన్నది నిత్య. ఇదే మంచి అదనని అతనికి తోచింది. ఆమె స్పర్శ కోసం పరితపిస్తున్న అతనికి వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలనిపించలేదు. వెంటనే కారు సడన్ బ్రేక్తో ఆఫ్ చేసి ఆమె భుజాన్ని తనివి తీరా వడిసి పట్టుకున్నాడు. మరో చేత్తో ఆమె తలని బలంగా ముందుకు లాక్కుని తన పెదాలను ఆమె పెదాలకి అంగుళం కన్నా దగ్గరగా చేర్చి, ఎందుకు చేయలేను? ఇలా నిన్ను గట్టిగా ముద్దు పెట్టుకుంటే ఏం చేయగలవు? ఎవరికి చెప్పుకోగలవు? ఇప్పుడు నిన్ను అప్పగించబోతున్న వాళ్ళకి చెప్పుకున్నా వాళ్ళు నీ మొర ఆలకించరు, నన్ను శిక్షించరు. ఎందుకంటే అది వాళ్ళకి సంబంధం లేని పని అన్నాడు వదిలేస్తూ. ఆమె బిత్తరపోయి చూసింది. కళ్ళల్లో భయం కనిపించింది. బలవంతంగా ఒక ముద్దు పెట్టుకోవడం వల్ల నీకు ఒరిగేదేమిటి? చాలామంది చేసే తప్పు ఇది. థ్రిల్ అంతా మనసును జయించడంలోనే ఉంది, శరీరాన్ని కాదు అన్నదామే. కావచ్చు, కానీ నీ మనోభావాలతో సంబంధం లేకుండా నా మనసులోని కోరిక నెరవేరుతుందిగా, అది చాలదా నాకు అన్నాడు బద్రీనాథ్. అపరిపక్వపు ప్రేమారాధన కారణంగా
నిత్యం పేపర్లలోని వార్తలు క్షణంసేపు ఆమె కళ్ళ ముందు మెదిలి మాయమయ్యాయి. ఆమెకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమె ముఖం చూస్తుంటే అతనికి అవ్యాజమైన ప్రేమ కలుగుతుంది. మాట వరుసకి అలా అన్నాడే కానీ అమానుషంగా ప్రవర్తించాలని ఎంతమాత్రం లేదు. కారు ఒక కాంపౌండ్ గేటు ముందు ఆగింది. స్టీరింగ్ తిప్పబోతూ బద్రీనాథ్ కాసేపు సంశయంగా ఆగిపోయాడు. తనలో తానే మదనపడుతున్నట్టు స్టీరింగ్ మీద చేతులు బిగించి తలంచుకుని కూర్చుండిపోయాడు. ఏమనుకున్నాడు? నిర్ణయం మార్చుకున్నట్టు స్టీరింగ్ని మరోవైపు తిప్పి కార్ని ముందుకు ఉరికించాడు. కారు వేగంగా పోతుంది. రోడ్లన్నీ వెనక్కి పరుగులు తీస్తున్నాయి. చెట్లన్నీ కొమ్మలూపుతూ వీడ్కోలు పలుకుతున్నాయి. చూస్తుండగానే కనుమరుగైపోతున్నాయి. ఎక్కడికి తీసుకుపోతున్నావు? గొంతులో మొదటిసారిగా భయం ధ్వనించింది నిత్యకు. భయపడకు, నేను మనసు మార్చుకున్నాను. నిన్ను కిడ్నాప్ చేయబోవడం లేదు అన్నాడు. అంటే నువ్వు నిజంగానే కిడ్నాపర్వా అని అడిగింది నిత్య ఆందోళనగా. బద్రీనాథ్ ఆశ్చర్యంగా చూశాడు. నిజమే. అయినా ముక్కు మొహం తెలియని నీతో జోక్ చేస్తానా? ప్రాక్టికల్ జోక్స్కి ప్రాధాన్యమిచ్చే తన భర్త ఇలాగే తన ఫ్రెండ్స్ చేత నాటకాలాడించి అప్పుడప్పుడు తనని ఏడిపిస్తుంటాడని ఆమె పైకి చెప్పలేదు. మౌనంగా ఉంది. తానొక నిజం కిడ్నాపర్కి బందీగా ఉందన్న భావం కలగగానే భయంతో ఆమె కళ్ళు జలధరించింది. కాసేపటికి కారు ఊరు బయట విశాలమైన ప్రదేశంలో ఆగింది. ఆమె ముఖంలోకి కాంక్షగా చూశాడు. నిండు చందమామలా మెరుస్తూ ముద్దమందారంలా సమ్మోహనకరంగా ఉంది. ఉదయం అద్దంలో చూసుకున్న తన ముఖం గుర్తొచ్చి మనసు బాధగా మూలిగింది. సృష్టిలో ఎందుకింత కాంట్రాస్ట్ అనుకున్నాడు. వెళ్ళిపో, ఇక్కడ్నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ్నుంచి ఆటోలు దొరుకుతాయి. క్షేమంగా ఇంటికి చేరుకో. మీ నాన్నగారి నామినేషన్ విత్డ్రాయల్ కోసం కొన్ని దుష్టశక్తులు ప్లాన్ చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండమని చెప్పు. వెళ్ళిపో అన్నాడు బద్రీనాథ్. థ్యాంక్స్, కానీ నన్ను ఎందుకు వదిలేస్తున్నావో తెలుసుకోవచ్చా అని అడిగింది. చెప్తాను. ఇక ఎప్పటికీ మనం కలుసుకోము కాబట్టి సిగ్గు విడిచి ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఐ లవ్ యూ. ఆమె ఉలిక్కిపడి చూసింది అతని వంక. వాట్ అని అరిచింది కీచుగా. కంగారు పడకు. నువ్వు నా ఊహా సుందరివి. ఊహాలోకంలో విహరించడం తప్పు కాదని నా అభిప్రాయం. ఆ లోకంలో తారతమ్యాలుండవు. ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు. ఒక కూలివాడు కూడా విశ్వసుందరిని సైతం ప్రేమించగల స్వేచ్ఛాలోకం అది. ఆ లోకంలోనే నువ్వు నాకు పరిచయం. ఒట్టి పరిచయమే కాదు, అవ్యాజమైన అవినాభావ సంబంధం. ఆ లోకంలోని నువ్వు ఈ లోకంలో కనిపిస్తావని ఎప్పుడూ అనుకోలేదు. కానీ కనబడ్డావు. నువ్వు నన్ను ప్రేమించనక్కర్లేదు. నేను నిన్ను ప్రేమిస్తే చాలు. కానీ అది కలల లోకంలోనే. నిజ జీవితంలో నేను నీకు ఏ విధంగానూ మ్యాచ్ కానని నాకు తెలుసు. ప్రేమ గుడ్డిది. దానికి అంతరాలు తెలియవు. అందుకే ఎందుకు కొరకాని నేను అందనంత ఎత్తులో ఉన్న నిన్ను ప్రేమించగలిగాను. ఆ ప్రేమ వల్లే ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేయలేకపోతున్నాను. వాళ్ళు నా మీద విరుచుకుపడతారని నాకు తెలుసు. అయినా నిన్ను చూస్తూ చూస్తూ వాళ్ళ విషవలయంలోకి నెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే వదిలిపెట్టేస్తున్నాను. వెళ్ళిపో అన్నాడు. ఆమె నిరుత్తరురాలై చూస్తుండిపోయింది. ఊహించని సంభ్రమం. ఒక ప్రొఫెషనల్ కిడ్నాపర్ అవ్యాజమైన ప్రేమ గురించి మాట్లాడ్డమా? వాట్ ఏ వండర్ అనుకుంది. ఒక్క క్షణం అలాగే ఉండిపోయింది. వెంటనే ఆమెలోని సైకాలజీ స్టూడెంట్ మేల్కొంది. కొన్ని క్షణాలు మౌనంగా ఆలోచించింది. అప్పుడు బోధపడిందామెకి. నువ్వు అనాథవు కదూ అని అడిగింది. అతను చప్పున తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. అంత కరెక్ట్గా ఆమె ఎలా చెప్పగలిగిందా అని కాదు. తన చీకటి బ్రతుకుకు సంబంధించిన బలహీనతల్ని ప్రేయసి కళ్ళు ఎక్కడ స్కాన్ చేసేస్తాయో అని అతని భయం. అవునన్నట్లుగా తలూపాడు అతను. మీ నాన్న మీ అమ్మని సరిగ్గా చూసేవాడు కాదు, అవునా? బద్రీనాథ్ వణికిపోయాడు. అతని ముఖంలో చోటు చేసుకున్న భావాలే చెప్తున్నాయి. ఇక చాలు ఆప్ చేసే అని. అవును, ఇవన్నీ ఇంత కరెక్ట్గా ఎలా ఊహించావు అని అడిగాడు. ఆమె పైకి చెప్పలేదు, మనసులోనే అనుకుంది. సౌందర్యాన్ని ఆరాధించే సున్నిత మనస్తత్వం ఉన్న నువ్వు ప్రొఫెషనల్ కిడ్నాపర్గా మారావంటే అందుకు ప్రోత్సహించిన వాతావరణాన్ని, దారితీసిన కారణాలని ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. నిజానికి ఇది ఊహించి తెలుసుకోవాల్సిన విషయమేం కాదు. దేశవ్యాప్తంగా ప్రతి చోట కనబడే సజీవ దృశ్యం. కుటుంబంలో ప్రేమ విలువ తెలుసుకోలేని మూర్ఖులు ప్రతిక్షణం ఒక రోడ్ సైడ్ రోమియోనో, రౌడీ షీటర్నో, కిడ్నాపర్నో, మర్డర్నో తయారు చేసి దేశం మీదకి వదులుతున్నారు. నువ్వు అలా తయారైన వాడివే. ఆమె మౌనంగా ఉండటం చూసి అతను కారెక్కడానికి కదలబోయాడు. ఆగు అన్నదామే. అతను ఆగిపోయి ఏమిటన్నట్టు చూశాడు. నేనంటే నీకంత ప్రేమ? చెప్పలేనంత అన్నాడు. ఇందాక బలవంతంగా ముద్దు పెట్టుకోబోయావే. ఒకవేళ నేను ఒప్పుకుంటే ముద్దు పెట్టుకుంటావా? గుండె ఆగినంత పనైంది. ఇదతను ఊహించలేని విషయం. విస్మయంగా చూశాడు. ఒకవేళ తనను ఆట పట్టించడానికి అంటున్నదేమో అనుకున్నాడు. నేను సీరియస్గానే చెప్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నేను రెడీ. కానీ ఒక్క షరతు. ఇకపైన ఏ ఒక్కరిని నువ్వు కిడ్నాప్ చేయకూడదు. కిడ్నాపే కాదు, అలాంటి పనులేవి చేయకూడదు. ఓకే అంటే నేను రెడీ అన్నది. అతను నమ్మశక్యం కానట్టు చూశాడు.
సరేనన్నట్టు తల అస్పష్టంగా ఆడించాడు. ఆమె అతని దగ్గరికి చేరింది. అతనిలో సంశయం ఇంకా పోలేదు. కలలు నిజం కావడం అనేది కూడా సాధారణంగా కలలోనే సాధ్యమవుతుంది. అలాంటిది ఇదేమిటి? ఒక సాకార స్వప్నం అక్షర సత్యమే రూపుదాల్చబోతుంది. ఇది నిజంగా నిజమేనా అనుకున్నాడు. ట్రాన్స్లో ఉన్నవాళ్ల ఆమె 2 చేతులతోనూ పొదివి పట్టుకున్నాడు. తన్మయంగా దగ్గరికి లాక్కున్నాడు. ఇష్టసఖి గాఢ పరిష్వంగంలో దొరికే మధురిమ మరికొద్ది క్షణాల్లోనే అతనికి అనుభవంలోకి రానుంది. అతను ఆర్తిగా ఆమెని అల్లుకుపోయాడు. 2 చేతులతోనూ ఆమె చెంపల్ని స్పృశించి పొదివి పట్టుకుని తన ముఖాన్ని ఆమె ముఖానికి దగ్గరగా జరిపాడు. తేనెలూరే ఆమె పెదాల్ని తన పెదాలతో అందుకోబోయాడు. ఆమె ప్రతిఘటించలేదు. కళ్ళు మూసుకుంది. తన్మయత్వంతో కాదు, భర్తకి మనసులోనే క్షమాపణ చెప్పుకోవడానికి. హఠాత్తుగా అతను ఆమెను వదిలేశాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ప్లీజ్ వెళ్ళిపో, ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు, దయచేసి వెళ్ళిపో అన్నాడు ఆమెను దూరంగా తోసేస్తూ. ఏం, ఇచ్చిన మాట మీద నిలబడలేనేమో అని భయమా అని అడిగింది కటువుగా. కాదు, నేను నువ్వు చెప్పినట్టే కిడ్నాప్లు మానేస్తాను. నీ మీద ఒట్టు. గౌరవంగా బ్రతుకుతాను. కానీ నువ్వు వెళ్ళిపో. ఇంకెప్పుడు నాకు కనబడవద్దు ప్లీజ్ అంటూనే మరో మాటకి ఆస్కారం లేకుండా వడివడిగా అడుగులేసుకుంటూ అతను కారెక్కి వెళ్ళిపోయాడు. ఆమె చిత్తరువులా నిలబడిపోయింది. అతను ఎందుకంత అస్థిమితంగా అయిపోయాడో అర్థం చేసుకోలేకపోయింది. మనసు పలికే మోగరోదన వినే శక్తి గనక మరో మనసుకుంటే కారులో వెళ్ళిపోతూ అతను అనుకున్న మాట ఆమె మనసుకి స్పష్టంగా వినిపించి ఉండేది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను డియర్, కానీ నువ్వు నన్ను ఎప్పటికీ ప్రేమించలేవు. ఇప్పుడు నువ్వు ఇస్తానన్న ముద్దు ప్రేమతో కాదని నాకు తెలుసు. భవిష్యత్తులో జరగబోయే ఒక్క కిరాతకాన్నైనా అడ్డుకోవడానికి నువ్వు తీసుకున్న నిర్ణయం అన్న సంగతి నాకు తెలుసు. దారి తప్పిన ఒక దీనుణ్ణి సక్రమమైన మార్గంలో పెట్టడానికి ఓ ముద్దు పెడితేనేం అని నువ్వు జాలితో చేస్తున్న త్యాగం అన్న సంగతి తెలియనంత మూర్ఖుణ్ణి కాను. నన్ను మంచివాడిగా మార్చే ప్రయత్నంలో నువ్వింత పెద్ద త్యాగం చేసి అంతులేని క్షోభకి గురవడం నాకిష్టం లేదు. ఎందుకంటే నువ్వు నా ప్రేయసివి. ఊహాలోకంలోనే అయినా నువ్వే నా ప్రేమ సామ్రాజ్ఞివి. ఎప్పటికీ నువ్వు ఆనందంగానే ఉండాలి. గుడ్ బై. ఈస్ట్ కోస్ట్ ట్రైను వస్తుందని గుర్తొచ్చి వడివడిగా అక్కడి నుంచి కదిలింది నిత్య.